ఆది గారు, అమ్మమ్మ గారి కోసం నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఏటో సరిపోవట్లేదు, ఇంకాస్త టెంపరేచర్ పెంచాలి, ట్రెండీగా ఉండాలి. ఇప్పటిదాకా అమ్మమ్మ గారి కోసం చాలా చేసాం, ఇక్కడ కూర్చున్నందుకు మా కోసం కూడా ఉండాలి కదా. అందుకని మేమే ఉన్న అమ్మాయిల్లో నుంచి 2 అందమైన అమ్మాయిలను బయటికి తీసి వాళ్ళ చేత డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టించబోతున్నాం. ఆల్ రైట్, సో ఇక్కడ ఉన్న ప్రెజెంట్ జనరేషన్ కోసం ఒక మంచి పర్ఫార్మెన్స్ తో 2 అమ్మాయిలు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. నైనిక, నాకు మంచి పెళ్లి సంబంధం సెట్ అయింది, నువ్వు ఇంకా నన్ను మర్చిపో. ఏం మాట్లాడుతున్నావు అసలు? మరి నేను? నువ్వు మా ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు నైనిక. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకు ఒక ఆర్టిస్టు డాన్సరు కోడలుగా రావడం ఇష్టం లేదు. మనం విడిపోదాం. సత్య, నాకు నీకన్నా ఒక బెటర్ ఆప్షన్ దొరికింది. నేను తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. బెటర్ ఆప్షనా? అవును, తను నీకన్నా ఎక్కువ సంపాదిస్తుంది. నేను తనతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను. అలా కాదురా. ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా, మొన్న కన్న కల. నైనిక, నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. నిన్న విన్న కథ. సత్య, నేను లైఫ్ లాంగ్ నీకు తోడుగా ఉంటా. ఐ లవ్ యూ నాన్న. రేపు రాదు కదా జత, ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరు కోదు ఎదా. స్నేహం నాదే, ప్రేమ నాదే, ఆ పైన ద్రోహం నాదే, మాట నాదే, బదులు నాదే, ప్రశ్నల్ని మిగిలానే, నా జాతకాన్ని నా చేతితోనే ఏ మార్చి రాసానే, గతానిపై సమాధినై, గతి మారుతున్నా, స్థితి మారుతున్నా, బ్రతికేస్తూ ఉన్నా, ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. ఎందుకురా నన్ను మోసం చేసావు? నా లైఫ్లోకి రమ్మని నేను అడిగానా? నన్ను ప్రేమించమని నేను అడిగానా? నువ్వే వచ్చావు, నువ్వే ప్రేమించావు, నువ్వే మోసం చేసి వెళ్ళిపోయావు. ఛీ! హలో అమ్మా సత్య, ఎలా ఉన్నావు? నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా? తను చాలా బాగున్నాడమ్మా. గతానిపై సమాధినై, గతి మారుతున్నా, స్థితి మారుతున్నా, బ్రతికేస్తూ ఉన్నా. ప్రేమలో ఓడిపోతే చావు ఒక్కటే మార్గం కాదు. అయినా మనం చనిపోయి హ్యాపీగానే వెళ్ళిపోతాం. బట్ మనల్ని ఎంతగానో ప్రేమించే మన పేరెంట్స్ బ్రతికినంతకాలం చస్తూ బ్రతుకుతారు. ఎవరో నిన్ను ప్రేమించట్లేదు, నిన్ను వదిలి వెళ్ళిపోయారు అని బాధపడ్డం మానేసి, అసలు నిన్నెలా వదిలి వెళ్ళిపోయామే అని వాళ్ళు బాధపడేలా చేయి. నువ్వొక స్ట్రాంగ్ ఉమెన్ అని నిన్ను నువ్వు నిరూపించుకో. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. Okay, a big round of applause for the strong lady. So Indraja garu, looking forward to some words of wisdom from you. Self love, that is what today generation, adi aadavallaina magavallaina, please love yourself. అంతకంటే ఎక్కువగా మీరు ప్రేమించగలిగితే మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి. మన తల్లిదండ్రులు మన మంచి కోసమే ఉంటారు. ఎక్కడున్నా సరే నువ్వు తిన్నావా, నువ్వు బాగా ఉన్నావా, నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అనుకుని వాళ్ళ ఇద్దరు గురించి మాత్రమే ఆలోచించండి. ఆ తర్వాతే ఇంకెవ్వరైనా మీ లైఫ్లో. ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఎంత
ఎంతో కనెక్ట్ అయ్యే, ఎంతో రిలేటబుల్ గా, ఇంకా చెప్పాలంటే చాలా చాలా అవసరమైన మెసేజ్ తీసుకొచ్చినందుకు ముందుగా ఈ కాన్సెప్ట్ చెప్పిన డైరెక్షన్ టీమ్ కి నా అభినందనలు. సో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ మీద మనం చేయాల్సిన విషయం ఇది, చేరాల్సిన మెసేజ్ కూడా ఇదన్నమాట. ఐ వాంట్ టు అప్రిషియేట్ ద కొరియోగ్రాఫర్. హూ ఇస్ దట్? అభి మాస్టర్. ఆట నాదే గెలుపు నాదే అనుకోని ఓటమి. మోర్ దెన్ విషెస్, మై హార్టీ రెస్పెక్ట్స్ టు యూ. ఎందుకంటే పెయిన్ ని చూపించారు. జనరల్ గా ఏంటంటే మన స్టేజ్ మీద ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు పెయిన్ ఉంటుంది, ఆ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ఉంటుంది, కానీ సొల్యూషన్ ఉండదు. బట్ ఈ పర్ఫార్మెన్స్ లో చివరిగా ఆ మాటలు ఎవరు రాశారు? తమ్ముడు ప్రదీప్ అని. ప్రదీప్ గారు రండి ప్లీజ్. నా జాతకాన్ని నా చేతితోనే ఈ మార్చి రాసానే. ఒక యంగ్ జనరేషన్ ఇప్పుడైతే ఇద్దరు అమ్మాయిల్ని చూపించారు. ఇలా బాధపడే ఎంతో మంది కుర్రాళ్ళు కూడా ఉన్నారు బయట. సో ఇట్ ఇస్ ఈక్వలీ బోత్ మెన్ అండ్ విమెన్. ఎందుకంటే ఒక్కరు మగాళ్లే మోసం చేస్తున్నారు, ఆడవాళ్ళందరూ మంచి వాళ్ళని చెప్పడానికి లేదు. ఇటుపక్క వీళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఈ డ్రమ్ములు ఇవన్నీ మీరు చూసుంటారు కదా. మీ ప్రాణం కన్నా, మీకు ప్రాణం పోసిన తల్లిదండ్రుల కన్నా ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవ్వరు మీ లైఫ్ లో ఇంపార్టెంట్ కూడా కాదు. ప్లీజ్ అదొక్కటే గుర్తుపెట్టుకోండి. అండ్ అభి మాస్టర్ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ. అంటే ఈ సాంగ్ కూడా ఎంత ఫీల్, ఇదంతా కనెక్ట్ అవ్వడానికి ఎంత చేసింది వీడే మేడం. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో మంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. సో వీడు ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు, వీడికి కూడా మంచి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటదని నేను స్టేజ్ ని కోరుకుంటున్నాను మేడం. ఐ హోప్ అండ్ ఐ విష్ నెక్స్ట్ టైం మేము ప్రదీప్ మాస్టర్ గా ఈ స్టేజ్ మీద చూస్తాం. నైనిక, యు ఆర్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. అందరికీ తెలుసు యు ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. కానీ మీకు మ్యాచ్ చేస్తూ మా సత్య ఈరోజు ఏం మాత్రం వెనకాడలేదు. మీరు పోటీ పడి చేశారు సత్య. అండ్ ఎక్స్ప్రెషన్ వైస్ అయితే ఇద్దరు కూడా కిల్లింగ్ పర్ఫార్మెన్స్. సూపర్. ఈ పర్ఫార్మెన్స్ తో మరి అంతగా కనెక్ట్ అయిన మా ఆది గారు, అది శ్రీ సత్య అయినా నైనిక అయినా ఒక జెన్యూన్ పెయిన్ కాబట్టే ఎవరో డాన్స్ నేర్పిస్తే చేసినట్టు అనిపించలేదు. నిజంగానే వాళ్ళ బాధని ఈ రోజు మాతో షేర్ చేసుకున్న ఫీల్ వచ్చింది. అసలు వాళ్ళిద్దరు అక్కడ అరుస్తుంటే అరే వీళ్ళిద్దరికి నేను తోడుగా ఉండొచ్చేమో అన్న ఫీల్ వచ్చింది నాకు. ఒకటైతే నిజమబ్బా, అమ్మాయిలకి చాలా బాధలు ఉంటాయి, అది ఓకే. ఒక అమ్మాయి మోసపోయింది అనుకో, ఫస్ట్ ఎవడా ఎదవా అంటారు, అవునా కాదా? ఒక అబ్బాయి మోసపోయాడు అనుకో, ఎదవా అమ్మాయి చేతిలో మోసపోవడానికి సిగ్గులేదా అని. శ్రీ సత్య లైఫ్ లో జరిగిన తన బ్రేకప్ అయితే గానీ, నైనిక లైఫ్ లో జరిగిన బ్రేకప్ గానీ అవి మాత్రం నిజంగా బాధాకరం. ఎందుకంటే శ్రీ సత్య లాంటి అమ్మాయిని వదులుకున్నాడంటే వాడు ఖచ్చితంగా దురదృష్టవంతుడని అనుకుంటాను నేను. అలాగే నైనిక, ఆహా ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో నైనిక సోషల్ మీడియాని షేక్ చేస్తుంది, ఎవరికి తెలుసు. కాబట్టి వాళ్ళు అన్లక్కీ అనే ఫీల్ అవుతాను నేను. కాబట్టి నేనేం నిర్ణయం తీసుకున్నానంటే ఇక నుంచి బ్రేకప్ అయిన ప్రతి అమ్మాయిని ఓదార్చాలనే ఒక నిర్ణయం చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళే అవును, బ్రేకప్ అయిన ప్రతి అమ్మాయికి ఒక అన్నయ్య లాగా ఆయన ఓదారుస్తారనమాట. శివుడు ఒక్కడ చాలు నన్ను డ్రమ్లో పెట్టేయడానికి. ఇంతకు మించి అయితే ఇంకెవరు చూపించలేరు. ది బెస్ట్ ఇచ్చారు వాళ్ళిద్దరు, సూపర్. All right, once again thank you so much to the entire team. Thank you ladies, thank you master, thank you.